మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలోని ఆయన విగ్రహానికి బీజేపీ నాయకులు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా తిరుపతిలోని ఆయన విగ్రహానికి బీజేపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ దేశమంతటా పర్యటించి హింసకు తావు లేకుండా అహింస అనే ఆయుధంతో బ్రిటిష్ వారిని దేశం నుంచి పారద్రోలి దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు. అనేక పదవులు పురస్కారాలను తులప్రాయంగా తిరస్కరించి జాతిపితగా నిలిచారని అన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి వైపు నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా మాజీ ఉపాధ్యక్షులు చంద్రబాబు యాదవ్, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు జనార్దన్ రెడ్డి, కస్బా పద్మనాభన్, బీజేపీ 84వ బూత్ అధ్యక్షులు విజయ్ భాస్కర్ రెడ్డి, 83వ బూత్ అధ్యక్షులు బాబు, బీజేపీ నాయకులు తిమ్మిశెట్టి చంద్రశేఖర్ రాయల్, కొండే చెంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ కూడల్లో ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి భారతీయ జనతా పార్టీ నివాళులు అర్పిస్తున్నాము. గాంధీజీ గారు దేశమంతటా హింసకు తావు లేకుండా అహింస అనే ఆయుధంతో మనకు స్వాతంత్రం తీసుకొచ్చిన మహానుభావుడు గాంధీ గారు. ఆయన అడుగుడు జాడల్లో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన సిద్ధాంతాలను ఆచరిస్తూ గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా మన ప్రధాని గారు ఈరోజు పనిచేస్తున్నారు. గాంధీజీ కలన స్వాకారం చేస్తున్నాం మన ప్రధాని గారు. ఈరోజు గాంధీ గారి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆయన ఘన నివాళి అర్పిస్తున్నాము. ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ మెలగాలని, ఆయన స్ఫూర్తిని మనం తీసుకుని మన దేశ అభివృద్ధికి బాటలు వేయాలని, ప్రపంచ దేశాల్లో మన దేశాన్ని నెంబర్ 1గా చేసేదానికి మనం అందరూ కృషి చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ గాంధీ గారికి ఘన నివాళి భారతీయ జనతా పార్టీ.